ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే నినాదాన్ని దేశమంతా వినిపించేందుకు రెడీ అయిన రాహుల్ గాంధీ ఇంకొక ఆధారాన్ని బయట పెడుతున్నా వారం రోజుల్లో సమాధానం చెప్పండి గట్స్ ఉంటే అని ఈసీని లేటెస్ట్ గా సవాల్ చేశారు. EC has to release this data of these phones, these OTPs within a week. ఇంతకు ముందు కర్ణాటకలో ఆధారాలు ఉన్నాయి అని చూపిస్తే ఇప్పుడు కర్ణాటకతో పాటు మహారాష్ట్రలో కూడా ఇదిగో ఇలా జరిగింది ఓట్ చోరీ ఆపరేషన్ అని చెప్పడం చూసిన తర్వాత దేశమంతా మరోసారి కలకలం రేగుతుంది. పైగా రాహుల్ గాంధీ ఈ ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో, కాంగ్రెస్ సోషల్ మీడియా హ్యాండిల్స్ లోనే కాదు మిగతా ప్రసార సాధనాల్లో కూడా వేల మంది కాదు లక్షల మంది ఈ ప్రెజెంటేషన్ చూడడం అనేది కనపడ్డాన్ని బట్టి ఓట్ చోరీ అనే టాపిక్ మీద దేశం ఇంతలా ఆలోచిస్తోందా అని అనిపిస్తూ ఉంది. ఇంతకీ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ లేటెస్ట్ గా చేస్తున్న అలిగేషన్స్ ఏంటి, ఆధారాలు ఏంటి, డీటెయిల్డ్ గా చూద్దాం. దిస్ ఈజ్ కీ టాక్స్. బీజేపీ రాజకీయ అడ్వాంటేజ్ కోసం ఈసీ పనిచేస్తోంది. ఎన్నికలు జరిగే ప్రతి చోట అక్రమంగా ఓట్లు తొలగించటము, కావాలనుకున్న చోట అడ్డగోలుగా ఓట్లని జోడించటం కనపడుతోంది అని రాహుల్ ఇంతకు ముందు చెప్పడం చూశాం కదా. ఇప్పుడు ఇలాంటి వ్యవహారాలకు సంబంధించి మాకు కొన్ని సందేహాలు ఉన్నాయి, ఆధారాలు ఇవ్వండి అని కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక నుంచి సిఐడితో పాటు రాష్ట్ర అధికారులు కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడిగితే ఇప్పటి వరకు రెస్పాన్స్ రాలేదట. ఆధారాలు ఉన్నా అసలు ఏం జరిగిందో తెలిసినా గానీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఒకళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తూ ఉన్నారు కాబట్టి ఆయన ప్రయోజనాలని కాపాడడం కోసం ఇలాంటి ఆధారాలు బయట పెట్టడం లేదు అని రాహుల్ గాంధీ అంటూ ఉన్నారు. The CID of Karnataka has written to the Election Commission for this and they are not giving it. Why are they not giving it? Because this will lead us to where the operation is being done from. చూసారుగా. ఆ తర్వాత స్పెసిఫిక్ గా మహారాష్ట్రలో ఏం జరిగిందో ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. Here is another one. Maharashtra, Rajora, same idea. 6,850 targeted voters added. ఇక్కడ ప్రత్యేకంగా కొన్ని ఓట్లు తొలగించి ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో మళ్ళీ ఓట్లు యాడ్ చేశారు. ఇదంతా పొలిటికల్ ప్లానింగ్ లో భాగంగా జరిగింది అని రాహుల్ గాంధీ ఆరోపిస్తూ ఉన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలోనే కాదు హర్యానా లాంటి చోట్ల కూడా ఇదే జరిగింది. అందుకోసమే ఊహించని ఎన్నికల ఫలితాలు వచ్చాయి, ప్రజాభిప్రాయం ఎన్నికల ఫలితాల్లో రిఫ్లెక్ట్ కాలేదు అని రాహుల్ చెప్తూ ఉన్నారు. తాను చేస్తున్న ఆరోపణలు ఒకవేళ నిజం కాదు అని అనుకుంటే గనక వారం రోజుల్లో సమాధానం చెప్పండి, అవి ఎందుకు నిజమో నేను చూపిస్తా ఆధారాలు అని ఓపెన్ ఛాలెంజ్ చేయడం చూస్తూ ఉంటే రాహుల్ గాంధీ ఇంటెన్సిటీ పెంచుతూ ఉన్నారు క్రమంగా ఓట్ చోరీ ఎలిగేషన్స్ విషయంలో అని అర్థమవుతోంది. పైగా ఇది దేశ యువతకి భవిష్యత్తుకి సంబంధించిన విషయం. And it is important that every youngster knows this. Your jobs, your future, your aspirations all come from this instrument. అని చెప్పడాన్ని బట్టి చూస్తే అసలు ఇది పొలిటికల్ కంటే కూడా దేశ భవిష్యత్తుకి, ప్రజాస్వామ్యానికి, అలాగే ప్రభుత్వాల పర్ఫార్మెన్స్ కి సంబంధించిన విషయం అని దేశవ్యాప్తంగా ముందుకెళ్ళాలి అని డిసైడ్ అయినట్టుగా కనపడుతూ ఉంది. మరి ఓట్ చోరీకి సంబంధించి విపక్ష నాయకుడు చేసిన లేటెస్ట్ ఎలిగేషన్స్ మీద ఈసీ ఏం రెస్పాండ్ అవుతుంది? ఇంతకు ముందైతే చూసాం అంతా సవ్యంగానే ఉంది అని చెప్పడము, ఆరోపణల మీద క్షమాపణ చెప్పండి లాంటి పొలిటిసైజ్డ్ మేనర్ లో ఈసీ రియాక్ట్ అవడం చూసాం. ఇంకో పక్కన బీజేపీ నాయకత్వం వైపు నుంచి గానీ, ప్రధాని నరేంద్ర మోడీ వైపు నుంచి గానీ ఇప్పటి వరకు ఈ విషయాల మీద అసలు ఫస్ట్ రియాక్షన్ కూడా రాకపోవడాన్ని దేశమంతా గమనిస్తోంది. మరికొందరు బీజేపీ నాయకులు అయితే రాహుల్ గాంధీ రైజ్ చేసిన అసలు ఇష్యూస్ ని, టెక్నికాలిటీస్ ని వదిలేసి అసలు రాహుల్ గాంధీ పర్సనల్ హ్యాండిల్స్ లో ఆ పీడిఎఫ్ కాపీలు అవుట్ సైడ్ ఇండియా నుంచి అప్లోడ్ అయ్యాయి, అంటే దీని వెనక విదేశీ హస్తం ఉంది లాంటి ఆరోపణలు చేయడం కూడా చూసాం. అంటే రాహుల్ ప్రశ్నలకి సమాధానం చెప్పడానికంటే బదులు ఏదో రకంగా బుల్డోజ్ చేసేయాలి అనే ఆలోచన ఈసీ వైపే కాదు కేంద్రం వైపు నుంచి, బీజేపీ వైపు నుంచి కూడా ఉన్నట్టు ఇప్పటి వరకు అర్థమవుతోంది. మరి జనం రియాక్ట్ అవ్వాలి, ఇది ప్రజల భవిష్యత్తుకి సంబంధించిన విషయం అని రాహుల్ గాంధీ చెప్తున్న తర్వాత మరి ఇప్పటికన్నా హీట్ పెరిగితే గనక మోడీ ఏం చెప్తారు? బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ ప్రచారంలో ఏదైనా ఈ విషయం మీద బయటపడే అవకాశం ఉంటుందా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. కానీ ఈ సిచ్యువేషన్స్, కాన్సిక్వెన్సెస్ అన్ని చూస్తుంటే ఒక్కటి మాత్రం అనిపిస్తోంది, 2029 కోసం ఎజెండా ఆల్రెడీ రెడీ అయిపోయిందని, ఈ ఓట్ చోరీ జరుగుతోంది అనే టాపిక్ బేస్డ్ గానే ఎన్నిక జరగబోతోందా 2029లో అని అయితే అనిపిస్తోంది.